అందరికీ నమస్కారం. దేవి నవరాత్రుల నైవేద్యాలు సిరీస్‌లో భాగంగా నేడు డే 4 అంటే మినప గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందులో టేస్ట్ కోసం అల్లం కూడా వేస్తాము. అందుకే అల్లం మినప గారెలు. ముందుగా గారెల కోసం మనం ఒక 4 గంటల పాటు మినపప్పుని నానబెట్టుకోవాలి. ఇలా 4 గంటలు మంచిగా నానబెట్టుకున్న మినపప్పుని ఒక మిక్సీ గ్రైండర్‌లో వేసుకోవాలి. ఇలా మొత్తం ఉన్న మినపప్పును మొత్తం మిక్సర్ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని నీట్గా కడుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని అందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మిరపకాయలు మీ కారంకి తగ్గట్టు వేసుకోవచ్చండి. మేమైతే 15 మిరపకాయల వరకు తీసుకున్నాము టేస్ట్ కోసం. అలాగే ఇప్పుడే ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడే మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. వీటితో పాటు ఒక 3 రెమ్మల కరివేపాకు వరకు తుంచుకొని నీట్గా కడుక్కొని మిక్సీ చేసుకున్న ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్నాక కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక పక్కకి పెట్టుకొని ఆయిల్ మనం హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతున్న టైంలో గారెల్ని చేతికి పెట్టుకోవాలి. ఇలా నీళ్ళతో అద్ది గారెల్ని తీసుకోవడం వల్ల అంటుకోకుండా నూనెలో ఈజీగా పడిపోతాయి. ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. గారెలు ఈజీగా వస్తాయి. 2 చేతులు యూస్ చేయకుండా ఒకే చేత్తో ఈజీగా వేసేయచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసి ఆయిల్లో వేసుకోవడమే. చాలా సింపుల్. ఒక్కసారి నీళ్ళు అద్దుకుంటే చాలు. ఒక 5 గారెల వరకు వేసేసుకోవచ్చు ఈజీగా. మనం నీళ్ళు అద్దుకోకుండా నార్మల్గా చేస్తే పిండి అంటుకొని మొత్తం సరిగ్గా గారెలు నూనెలోకి పడవు. అందుకే ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. ఈజీగా గారెలు వచ్చేస్తాయి. ఇలా ఒకసారి ఒక 3 నుంచి 5 వరకు గారెలన్నీ నూనెలో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా ఒకదాని తర్వాత ఒక గారె వేసుకోవాలి. మనకు చూస్తుండగానే అర్థమైపోతుంది ఎంతవరకు ఉడికింది అనేది. అలా కొద్దిసేపు లో ఫ్లేమ్లో గారెలన్నిటిని మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ వేసుకుంటే మంచిగా 2 పక్కల సమానంగా ఉడికిపోతుంది గారె అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ని పెట్టుకొని ఈ గారెలన్నిటిని నీట్గా ఆయిల్ అంతా పోయేలాగా ఒడగర్చి టిష్యూ పేపర్ పైన పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. అప్పుడు మనకు ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఏమీ తగలకుండా ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువ బ్రౌన్ కలర్ వస్తే మాడిపోతుంది. సో ముందే స్టవ్ సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, ఎంతో మంచి షేప్లో క్రిస్పీగా వడలు రెడీ అయ్యాయి. ఇప్పుడు దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే దేవి నవరాత్రుల్లో 4వ రోజు నైవేద్యం మినప వడలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్.